ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. Having predestinated us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of his will. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట అనగా కుమారులు కాదు. కుమారులుగా ఎవరిని స్వీకరిస్తారు? ఎవరినైతే దత్తత తీసుకుంటారో వారిని. మొదటి చదువుదాం 5వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నయ్యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో కుమారులనుగా స్వీకరించుట అనగా మనం కుమారులు కాము, ఆయనను కుమారులుగా స్వీకరించవలసి ఉన్నది. సో ఏ విధంగా స్వీకరిస్తారు? ఒకరిని కుమారుడుగా చేసుకోవాలంటే మన రక్త సంబంధముగా వాడు పుట్టని ఎడల వానిని దత్తత్వము తీసుకోవాలి. అనగా కుమారులనుగా స్వీకరించుచున్నాడు, అనగా మనలను దత్తత తీసుకునిచున్నాడు. ఇది రెండో ఆశీర్వాదము, తండ్రి వలన వచ్చు రెండో ఆశీర్వాదము. క్రీస్తునందు 8 ఆశీర్వాదములు వచ్చుచున్నాయి, కానీ ఆ యొక్క 8 ఆశీర్వాదములో మొదటి 2 ఆశీర్వాదములు, ఆఖరి 2 ఆశీర్వాదములు తండ్రి చేత చేయవలసి ఉన్నవి, తండ్రి వలన జరగవలసి ఉన్నవి, పరిశుద్ధాత్ముని వలన జరగవలసి ఉన్నవి. ఆఖరి 2 మధ్యనున్న 4 క్రీస్తు ద్వారా జరగవలసి ఉన్నది. కనుక మనము ఆయన యొక్క ఎన్నికై ఉన్నామని మనము నేర్చుకున్నాము గత వారము. ఆయన మనల్ని ఎన్నుకున్నందుకు అట్టి ఎన్నికను మనము ఎన్నుకొనుట, మనకు ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఎన్నికను మనము ఎన్నుకొనిన ఎడల మనకు ఆ మొదటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన ఎన్నికలో ఏమేమి మనకు కలదో మనము గత 3 వారాల నుంచి నేర్చుకొనిచున్నాం. ఎన్నికలు 3 రకమైన ఎన్నికలని. మొట్టమొదటిది సమాజముగా ఎన్నుకొనుట, రెండోది వ్యక్తిగతంగా ఎన్నుకొనుట, మూడోది విశిష్టమైన కార్యం నిమిత్తమై ఒకనికి దేవుని కార్యం నిమిత్తమై ఎన్నుకొనుట. ఆ ఎన్నుకొనుట గురించి మనము నేర్చుకున్న విషయములను ఒక ఆఖరి పాయింట్తో ముగించి ఇందులోకి మనం ప్రవేశిద్దాం. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఐ లవ్ యూ జీసస్ అన్నంత మాత్రంన, ఐ లవ్ యూ గాడ్ అన్నంత మాత్రంన నేను దేవుని ప్రేమిస్తున్నా అని నీవు నోరుతో అన్నంత మాత్రంన అది ప్రేమ కాదు. అది వేరే విషయము, దానిలో నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. ఎవరైతే దేవుని ప్రేమించుదరో వారి పట్ల సమస్తము సమకూడి జరుగుచున్నాయి. సమస్తము అనగా మేలు, కీడు, లాభము, నష్టము, ఆరోగ్యము, అనారోగ్యము, కష్టములు, నష్టములు, ఇవన్నీ సమకూడి జరుగుచుంటాయి. ఎవరైతే ఆయన ప్రణాళిక ప్రకారంగా పిలువబడ్డారో వారు దేవుని ప్రేమించినందుకు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుచున్నాయి. అనగా నీవు కష్టపడినను దానిలో మేలు ఉంటుంది, కష్టంలో మేలు ఉండకపోవచ్చు, కష్టం తర్వాత మేలు ఉంటుండొచ్చు. నీకు రోగం వచ్చి బాధలో ఉన్నప్పటికీ అది కూడా సమకూడి జరుగుతుంది, కనుక దాని తర్వాత నీకు మేలు జరగబోచున్నది. దేవుణ్ణి ప్రేమించుచున్నవారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు, అట్టి ప్రణాళికను బట్టి ఆయన ప్రేమించున్న వారికి అన్నీ సమకూడి మేలు కోసమే జరుగుతాయి. For those whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, in order that he might be the firstborn among the many others. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందు నిర్ణయం నేను గత వారం చెప్పి ఉన్నాను. భూత వర్తమాన భవిష్యత్తు కాలమందు
ఆయన ఉన్నవాడు అని ఎందుకంటామంటే ఆయన కాలమానములో ఆయన ఉండడు. ఆయన కాలముకి వెలుపల ఉండువాడు కనుక ఆయన ప్రతి కాలమును చూడగలడు, ప్రతి కాలంలో ఉండగలడు. సో ఆయన ముందే నిర్ణయించి ఉన్నాడు, అనగా భవిష్యత్తు జ్ఞానము ఆయన కలిగి ఉన్నది కనుక, అనగా భవిష్యత్తులో కూడా ఆయన ఇక్కడ నుండి చూడగలడు కనుక, ఇది కాలమానమైతే నీ యొక్క పాస్ట్ అనగా నీ యొక్క గతము, నీ యొక్క వర్తమానము, నీ భవిష్యత్తు ఏమి జరుగుతుందో రేపు నీకు తెలియదు. కానీ ఆ కాలంకి యువతలో ఉన్నవాడు కనుక అది కూడా ఆయన చూడగలడు. నిత్యత్వము ఉన్నవాడు కనుక కాలం అనేది ఒక పరిధి, దానికి ఒక పరిధి కలదు కనుక పరిధి లేని నిత్యత్వము అనంతము నుండి అనంతము వరకు ఉన్నవాడైన ఆయన ఈ కాలక్రమమును చూడగలడు కనుక ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయనకి భవిష్యత్తు జ్ఞానం ఉంది అని చెప్పుచున్నది. సో ఆయనకి ముందే నిర్ణయించి ఉన్నాడు. ఆ భవిష్యత్తులో నీవు ఏ విధముగా నీవు దాన్ని స్పందిస్తావో ఆయనకు తెలుసు కనుక నీకు తెలియదు నీవు ఏ విధంగా ఉంటావో, కానీ దేవుడికి ఆ విషయం తెలుసు. సో ఫర్ దోస్ హూమ్ హీ foreknew he also predestined to be confirmed. ఎవరి గురించి అయితే ఆయన ముందే తెలుసుకొని ఉన్నాడో వారి గురించి ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఏమని నిర్ణయించినాడు? తన కుమారుని యొక్క సారూప్యం మనకు కలుగులాగున ఆయన ముందు నిర్ణయించున్నాడు. ఎందుకు అలా అవ్వాలి అనగా, దాన్ని బట్టి ఆ కుమారుడు మనందరిలో జ్యేష్ఠ కుమారుడుగా పిలువబడవలసి ఉన్నది. అనగా దేవుడు తన యొక్క కుమారుడుగా భూలోకమునికి వచ్చి మన మధ్యన రక్త మాంసములను పంచుకుని ఆయన జీవించినందుకు సహోదరులైన మన మధ్యన ఆయన దేవుని కుమారులను బడుచున్న మనము, కుమారులుగా స్వీకరించబడుచున్న మనకి ఆయన జ్యేష్ఠ సహోదరుడుగా, దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క విషయము ఆయన ముందే నిర్ణయించి, ఆ భవిష్యత్తు జ్ఞానము ఆయనకి కలిగి ఉండి దానివలన ఆయన ముందే నిర్ణయించి ఉన్నాడు. ఒకసారి 29వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారుడు అనేక సహోదరులలో అనగా మనందరికి ఒక జ్యేష్ఠ సహోదరుడుగా అనగా పెద్ద అన్నగా జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో, దేవుడు ఎవరైతే ఆ భవిష్యత్ కాలంలో నీవు ఆయన స్పందిస్తావు అనే విషయం ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారు. ఆ కుమారునితో అనగా మన జ్యేష్ఠ సహోదరుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యతను మనము పొందులాగున ముందే నిర్ణయించి ఉన్నాడు. సారూప్యము గలవారవుటకు వారిని ముందే నిర్ణయించి ఉన్నాడు. అనగా మన ఎన్నికలో ఆయన ఏ విధముగా దేవుని యొక్క సారూప్యము మనము కలిగి ఉండాలనే విషయము ఆయన ముందే నిర్ణయించున్నాడు. ఓకే, ముందుకెళ్దాం. అండ్ దోస్ హూ ప్రీడెస్టైన్డ్, ఈ ముందు నిర్ణయించిన వాడిని ఆయన పిలుచున్నాడు. అండ్ దోస్ హూమ్ హీ కాల్డ్ హీ ఆల్సో జస్టిఫైడ్, ఎవరినైతే పిలుచుచున్నాడో వానికే నీతిమంతుడుగా తీర్చుచున్నాడు. ఎవరినైతే ముందే నిర్ణయించి ఉన్నాడో వానినే పిలుస్తున్నాడు. భవిష్యత్తు కాలమందు ఆ యొక్క దేవుని సువార్తను, దేవుని చేసిన ఆ పనిని నీవు గ్రహించి నీవు దాన్ని ఏ విధముగా అంగీకరిస్తావో లేదో అనే విషయం ఆయనకు ముందే తెలుసు కనుక, భవిష్యత్తు జ్ఞానమందు నీ యొక్క స్పందన ఏ విధముగా ఉండునో ఆయనకు తెలుసు కనుక, దాన్ని బట్టి ముందే నిర్ణయించి ఆ నిర్ణయం మేరకు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఎన్నుకొనుచున్నాడు. నిన్ను పిలిచిన వాడు నిన్ను నీతిమంతుడిగా తీర్చుచున్నాడు. అండ్ టు దోస్ హూమ్ హీ జస్టిఫైడ్, ఎవడినైతే నీతిమంతుడిగా తీర్చాడో అనగా ఎవరినైతే పిలిచాడో అనగా ఎవరినైతే భవిష్యత్తు జ్ఞానమందు ముందే నిర్ణయించి ఉన్నాడో వానిని మహిమపరచుచున్నాడు. దేవుడు మహిమావంతుడు. దేవుణ్ణి మనము మహిమపరచదు. దేవుడు మహిమావంతుడు, మహిమాస్వరూపి కనుక ఆయన్ను మేము మహిమపరుస్తూ ఉంటాం. మన స్తుతులతో, మన ఆరాధనతో, మన సంకీర్తనలతో, మన సాక్ష్యములతో, ఆయన చేయి గొప్ప కార్యములు బట్టి,
ఆయన యొక్క గొప్పతనం బట్టి, ఆయన ఏమై ఉన్నాడో వాటి గురించి ఆయనను మనము మానవులుగా మనం ఆయనను మహిమపరుస్తుంటాం. కానీ ఇక్కడ చూస్తే ఎవరైతే దేవుణ్ణి ప్రేమించుచున్నారో వారికి సమస్తము సమకూడి జరుగుచు ఆయన యొక్క ప్రణాళికలో వారు ఉన్నవారై ఉన్నారు. ఆ సమకూడి జరుగుచున్న వాటి అన్నిటి వలన వారికి మేలు కలుగులాగున మరియు ఆయన సంకల్పంలో ఉన్నవారై ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించిన వారే దేవుణ్ణి స్వీకరించగలరు. దేవుణ్ణి ప్రేమించిన వారే ఆయన ప్రేమకు గ్రహించి ఆయనను తిరిగి ప్రేమించగలరు. మనము ఆయన్ని ప్రేమించలేకపోతున్నాము, కానీ మనం ఇంకనూ పాపులుగా ఉన్నను ఆయన మనలను ప్రేమించి తనకు తాను అర్పించుకుని ఆ త్యాగమును మనకి తెలియపరిచినప్పుడు ఆ త్యాగమును మనం గ్రహించి దాన్ని మనం స్వీకరిస్తే మనము దేవుణ్ణి ప్రేమించువారవుచున్నాము. అట్టి ప్రేమించువారై ఉన్న మనకు ఈ విషయము మనము ప్రేమిస్తామో లేదో అనేది ముందే నిర్ణయించబడి ఉన్నది. ఏ విధముగా? ఎందుకనగా ఆయనకి ముందు జ్ఞానము, భవిష్యత్తు జ్ఞానము కలదు. ఎందుకనగా కాలమానములో ఉన్నవాడు కాదు. కాలమానముకు అవతల ఉన్న నిత్యత్వములో ఉన్నవాడు కాలమానను చూడగలరు గనుక భవిష్యత్తులో ఏ విధముగా నీవు దాన్ని గ్రహించి ఆయన్ని నీవు ప్రేమించి ఆయన యొక్క ఎన్నికను నీవు ఎన్నుకుంటావో అనే విషయం ఆయనకు తెలిసి ఉన్నది కనుక ఆయన ముందే నిర్ణయించి ఉన్నాడు. ఏమని నిర్ణయించున్నాడు? తన కుమారుడైన యేసు యొక్క సారూప్యత మనము కలుగులాగున సహోదరుల మధ్యన ఆయన భూమి యందు వచ్చి జీవించినందుకు సహోదరులకు జ్యేష్ఠ సహోదరుడుగా, దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా ఉండునందుకు ఆయన యొక్క సారూప్యత మనకు కలుగులాగున దేవుడు ముందే నిర్ణయించి ఉన్నాడు. ఎవరినైతే ముందే నిర్ణయించున్నాడో వారినే పిలుస్తున్నాడు. మీకు అర్థం అవ్వాలి కొంచెం. నేను కాలం అవతలున్నవాడును, కాలంని చూడగలవాడును. సో రేపు నువ్వేం చేస్తావో అనేది నాకు కనబడుతుంది, నాకు తెలుసు. నీవు ఏమి చేస్తావో తెలుసు కనుక దాని పట్ల నేను నిర్ణయించి నువ్వు ఇది చేసావు గుడ్ అని నిర్ణయించాను, చేయలేదు దుర్మార్గుడు అని నిన్ను తీర్మానించాను. సో ముందు భవిష్యత్తు జ్ఞానం ఉన్నందుకు ఆ భవిష్యత్తులో నీవు ఎటువంటి నీ స్వభావం ప్రకారంగా నీవు ఆ సమయమందు నువ్వు ఏ విధంగా దాన్ని స్పందిస్తున్న విషయం నాకు తెలుసు కనుక ఆ స్పందన ప్రకారంగా నేను నీ గురించి ఒక విషయం నిర్ణయించి ఉన్నాను కనుక ఎందుకు నిర్ణయించాను? నీవు దాన్ని గ్రహిస్తావని, ఆ దేవుని యొక్క ఎన్నికను నీవు ఎన్నుకుంటావని ఆ విషయము నాకు ముందే తెలిసింది కనుక దాని ప్రకారముగా నేను నీకు పిలుచుచున్నాను. పిలిచిన నీకు నేను నీతిమంతుడిగా చేయుచున్నాను. నీతిమంతుడిగా తీర్చబడి ఉన్న నిన్ను మహిమపరచుచున్నాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ముందుగే నిర్ణయించిన వానిని నేను పిలుచుచున్నాను, పిలిచిన వాడిని నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దుచున్నాను, మరియు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడిన వాడిని నేను మహిమపరుచుచున్నాను. సో చదువుదాం, 30వ వచనం మనసు చదవండి. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని ముందుగా నిర్ణయించాడో భవిష్యత్తు జ్ఞానము బట్టి వారిని పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచానో, ఎవరినైతే పిలిచున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాను. వారిని నీతిమంతులుగా దేవుడే చేయుచున్నాడు. నీవు నీతిమంతుడు అని పిలువబడట్లేదు. నీవు నీతిమంతుడుగా ఉన్నందుకు ఆయన నిర్ణయించట్లేదు. నీవు నీతిమంతుడుగా కాక మునుపే ఆ పిలుపుకి నీవు స్వీకరిస్తావనే విషయము ఆయన ముందు తెలుసుకుని ఉన్నందుకు, ఆ జ్ఞానం ఆయన కలిగి ఉన్నందుకు, నిర్ణయించినందుకు నిన్ను పిలిచాడు. పిలిచిన నీవు దుర్నీతిపరుడుగా ఉన్నప్పటికీ దేవుడు పిలుపు అందుకున్నామని ఘనముగా చెప్పుకున్న మనము దేవుని దృష్టిలో దుర్నీతిపరులము. పిలిచినంత మాత్రం మనము నీతిమంతులము కాము. పిలిచినందుకు మనలను ముందే మన యొక్క జీవితం ఏ విధముగా మనం ఉంటామనే విషయం తెలిసి ఆయన మనకి పిలిచినందుకు మనల్ని నీతిమంతుడిగా చేయుచున్నాడు. నీతిమంతులను పిలువటలేదు, నీతిమంతుడుగా ఉన్నందుకు నిన్ను వాడుకొనట్లేదు. నీకు పిలిచినందుకు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చుచున్నాడు. అట్టి నీతిమంతుడిగా తీర్చిన నిన్ను ఇప్పుడు దేవుడు మహిమపరచుచున్నాడు. చదువు ఆఖరి లైను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు నిన్ను మహిమపరచడం ఏంటి? దేవుడిని మనం మహిమపరుస్తామని ఇందాక మనము నేర్చుకున్నాము.
సంకీర్తనలతో, దేవుని స్తుతితో, సాక్ష్యముతో, మన జీవితముతో, మన ప్రార్థన వలన దేవుణ్ణి మనం మహిమపరుస్తుంటాము. దేవుని మహిమపరచవలసిన మనము, దేవుని మహిమపరచవలసిన మనకి దేవుడు మహిమపరచడం ఏంటి? ఎందుకు మనం మహిమపరుస్తున్నాడు? ఎప్పుడు ఎక్కడ మనలను మహిమపరుస్తున్నాడు? ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటనగా, యేసు దేవుని కుమారుడు, మనకి కూడా కుమారులుగా స్వీకరించుచున్నాడు. సో ఆయన కుమారుడైతే మనము కూడా కుమారులుగా స్వీకరించబడి ఉన్నామంటే దాని అర్థం ఏంటి? యేసు మన యొక్క జ్యేష్ఠ సహోదరుడు, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, మనము ఆయన కుమారులము. నువ్వు ఆడదానివైనను, నీవు మగవానివైనను అందరూ దేవుని దృష్టిలో కుమారులే. సో ఆ కుమారులుగా ఉన్న మనకి జ్యేష్ఠ సహోదరుడుగా యేసు ఉన్నాడు. ఆయన జ్యేష్ఠుడు కనుక ఆ జ్యేష్ఠుడు మహిమపరచబడినందుకు దేవుడు మనలను మహిమపరుస్తున్నాడు. ఇది ఎక్కడ ఉంది? ఏ విధంగా మనం దీన్ని నమ్మగలము? చూడండి, దేవుడు యేసు భూలోకమునకు వచ్చి జీవించి మరణించి తిరిగి లేచిన పిమ్మట తండ్రి యొద్దకు వెళ్ళి, ఇదిగో నీ యొక్క నామమును నేను భూమి యందు మహిమపరిచి ఉన్నాను కనుక ఇప్పుడు నీవు నా మహిమని తిరిగి ఇవ్వు అని అడుగుతున్నాడు. దేవుడు యేసు పరలోకముకి వెళ్ళిన తర్వాత మృత్యుంజయుడుగా పునరుత్థానుడుగా లేచి పరలోకముకి వెళ్ళిపోయిన పిమ్మట తన మహిమను ఇవ్వు అని అడిగే అవసరం ఏముంది? ఇవ్వకపోతే ఆయనకి మహిమ ఉండదా? మహిమ ఆయనలో లేదా? తిరిగి నా మహిమను నాకు ఇవ్వు అని తండ్రికి అడుక్కునే అవసరత ఏముంది? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అది. తిరిగి నా మహిమను నాకు అనుగ్రహించు అనగా తన మహిమను కోల్పోయి ఉన్నాడా? ఎందుకు ఆ మహిమను ఆయన అడుగుచున్నాడు? ఎందుకనగా యేసు మహిమని అడగనంత మాత్రంన ఆయన మహిమపరచబడడు అనే విషయం కాదు. తండ్రి ఆయన మహిమపరచడు అనేది కూడా కాదు. లేక మహిమ ఆయన కోల్పోయి ఉన్నాడనే విషయం కూడా కాదు. మనం యేసు ప్రభుని చూస్తే ఆయన చేసిన ప్రతి ఒక్క పని తన తండ్రి చెప్పినందుకు మన కోసమే చేసి ఉన్నాడు. కేవలం మానవాళి యొక్క పరిత్రాణము, పునరుత్థానము, నిత్య జీవము నిమిత్తమై యేసుగా దేవుడే, దైవత్వమే భూలోకంలోకి వచ్చాడు. దైవత్వము మానస్వరూపంలో వచ్చి మానవులను రక్షించు నిమిత్తమై, మానవులను పునరుత్థానము కలిగించు నిమిత్తమై, మహిమావంతమైన శరీరంగా మార్చులాగున, నిత్యత్వమైన జీవం, నిత్య జీవము ఆయనతో మనం గడుపులాగున కేవలము మన నిమిత్తమే తండ్రి అయిన దేవుడు కుమారుడుగా వచ్చి భూమి యందు నివసించాడు, జీవించాడు, మరణించాడు, పునరుత్థానము పొందాడు. ఇది కేవలము మన నిమిత్తమే. సో అట్టి మహిమ ఎందుకు తిరిగి అడుగుచున్నాడు అనగా, ఆ దేవుని యొక్క సంపూర్ణ మహిమతో ఒకవేళ భూలోకమునకు వస్తే భూమి అగ్నిలో కాలిపోనట్లు భస్మం అయిపోగలదు. భూమి తన మహిమను తట్టుకునే, భరించే శక్తి దానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ విశ్వంలో దేనిని కూడా, ఏది కూడా అటువంటి శక్తి సామర్థ్యం కలిగినది కాదు. దేవుడు విశ్వములో లేక పరలోకం అనే ఒక స్థలములో ఉన్నవాడు కాదు. పరలోకమే ఆయనలో ఉన్నది, విశ్వము అంతయు ఆయనలో ఉన్నది. కానీ ఆయన సృజించిన ఆ సృష్టికి ఆయన యొక్క గొప్పతనమును, మహిమను చూపించు నిమిత్తమై ఆయనలో ఉన్న ఆ సృష్టిని బయటికి తీసుకొచ్చి ఆ సృష్టిలో తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవదూతలే కానీ, కెరూబులే కానీ, సెరూపులే కానీ ఆ విశ్వము అవతల ఉన్నవారు కాదు. వారందరినీ కలిపితేనే విశ్వం అవుచున్నది. అట్టి విశ్వము యావత్తులో తనకు తాను ప్రత్యక్షపరచుకుని ఆయన సృష్టికి తనకు తాను తెలియపరచు నిమిత్తమై ఆయన ఆ సృష్టిలో తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సో ఏ విధముగా అయితే సృష్టికి ఆ సృష్టికర్తని తెలియపరచు నిమిత్తమై తగ్గించుకుని సృష్టి అవతలో, విశ్వము అవతలో ఉన్నవాడు విశ్వములో దూరాడో, అలాగే మానవుల్ని రక్షించు నిమిత్తమై దేవుడు ఇప్పుడు ఏమవుతున్నాడు? మానవ అవతారంగా మానవుడిగా జన్మిస్తున్నాడు. కానీ ఏ విధము జాగ్రత్తనండి, విశ్వము యావత్తు ఆయనలో ఉన్నప్పుడు అంత గొప్పవాడు చిన్నదానిలో ఎలా దూరగలడు? ఏదైనా ఒక పెద్ద
వస్తువు ఉన్న ఎడల దానిలో చిన్నది దూరుతుంది కానీ ఒక పెద్ద వస్తువు దానిలో దూరదు. విశ్వము అవతల ఉన్నవాడు, విశ్వమును సృష్టించినవాడు, విశ్వము ఆయనలో ఉన్నప్పుడు ఆ విశ్వములోకి ఆయన ఏ విధంగా వెళ్ళగలడు? అనగా ఏ దూతలు, కెరూబులు, సెరూపులు, మండుచున్న రాళ్ళ మధ్యన ఆనాడు సంచరించిన లూసిఫర్ అను ఆ యొక్క ప్రధాన దూత, వీరందరినీ దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియపరచు నిమిత్తమై, సృజించబడిన ఆ సృష్టికర్తకి ఆరాధించు నిమిత్తమై ఈ సృష్టికర్త తన యొక్క మహిమను తగ్గించుకుని విశ్వములోకి ప్రత్యక్షమై తనకు చూపించుకుంటున్నాడు. ఎప్పుడైనాను దేవుని ప్రత్యక్షత తెలుసుకోవాలంటే నీ గొప్పతనం కాదు, దేవుని తాలూకా గొప్పతనం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దేవుని గొప్పతనం కాదు, దేవుని తగ్గింపు ఉంది. దేవుడు తగ్గితేనే తప్ప దూతల సమూహముకి అర్థం కాడు. దేవుడు తన మహిమను తగ్గించుకుంటే తప్ప విశ్వము తనను తెలుసుకోలేదు. అదే విధముగా ఆ విశ్వములో ఉన్న ఆ మహిమను కూడా భూమి భరించలేదు. కనుక ఆ మహిమను యావత్తును పక్కన పెట్టి కొంత మహిమతోనే ఆయన భూలోకముకు రావడం పడ్డది. మానవునిగా అవతరించుటకు తన మహిమ యావత్తును పరలోకంలో పెట్టి కొంత మహిమతో ఆయన వచ్చి ఉన్నాడు. ఆ కొంత మహిమతోనే సృష్టిలో ఉన్న వారందరినీ ఆయన శాప విముక్తి చేయుచున్నాడు, పరిత్రాణం అనుగ్రహించి ఉన్నాడు. దాని వలన తండ్రిని మహిమపరుచున్నాడు. ఈ కొద్ది మహిమతోనే దేవుడు ప్రపంచంలో ఉన్న మానవాళి యావత్తు యొక్క పాపమును మోసి వారిని పరిత్రాణం అనుగ్రహించి దేవుడిని మహిమపరిచి తండ్రి వద్దకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఒక వింతైన మాట అడుగుచున్నాడు. నాది నాకు ఇవ్వు అని, నా మహిమ నాకు తిరిగి ఇవ్వు అని తండ్రికి అడుగుచున్నాడు. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటనగా, మానవుల నిమిత్తమే యేసుగా తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. లేక దేవునికి కుమారుని యొక్క అవతారం ఎత్తే అవసరమే లేదు. యేసుగా తనకు తాను చూపించుకునే అవసరత లేదు. కానీ మానవాళి నిమిత్తమై, మానవాళి రక్షణ నిమిత్తమై ఆయన కుమారుడుగాను కొంచెం మహిమతో ఆయన భూలోకమునికి వచ్చి జన్మించి, జీవించి, మరణించి, పునరుత్థానుడయ్యాడు. సో ఇవన్నీ యేసు చేసినవన్నీ ఒకవేళ మానవాళి కోసమే అయితే, పరలోకముకు వెళ్ళి నిన్ను భూలోకమందు నీ ప్రజలు రక్షించినందుకు నిన్ను మహిమపరిచి ఉన్నాను అని చెప్పి తిరిగి నా మహిమ నాకు ఇయ్యు అని అడుగుచున్నాడంటే అది కూడా మానవాళి కోసమే. ఎందుకనగా ఆయన అడగనంత మాత్రమున, లేక ఆయన అడిగినందుకో ఆయన మహిమ తిరిగి పొందుతాడనేది కాదు. ఏ విధముగానూ ఆయన మహిమ గలవాడు. ఆయన మహిమ అనేది ఆయన నుంచి వచ్చుచున్నది. మహిమ ఆయనలో నింపబడినది కాదు, ఆయన నుంచి వచ్చుచున్నదే మహిమ. సో ఆయన ఏమై ఉన్నాడో అది ఆయనకి తిరిగి అడుక్కోవట్లేదు. ఆయన ఏమి చేసినను మానవాళి నిమిత్తమే చేసి ఉన్నాడు. కనుక ఇక్కడికి వచ్చి తండ్రితో అట్టి మాట్లాడుచున్నప్పుడు ఈ మహిమని నాకు తిరిగి ఇవ్వు అని ఆయన కోసం అడగట్లేదు, తన సహోదరులైన మన నిమిత్తమై ఆయన అడుగుచున్నాడు. పాస్టర్ గారు మీరు అట్లెట్లా అంటారు, ఇది ఎక్కడ రాసింది, మన గురించి అడుగుతున్నాడు అని చెప్పి? ఆయన అడిగాడని రాసింది కానీ మన కోసం అడిగాడని ఎక్కడుంది అని అడగవచ్చు. ఒకవేళ మీరు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ద్రవ్యము వ్యయపరచు కుమారుడు, లేక చాలామంది చాలా సులువుగానే మాట ఏంటది, తప్పిపోయిన కుమారుడు, ఆ ఉపమానంను విన్న ఎడల దానిలో రెండో కుమారుడు వచ్చి తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, నాకు రావలసిన నా ఆస్తి నాకు పంచిపెట్టు. అన్నకు రావాల్సిన ఆస్తి అన్నకు ఇచ్చేయి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు బైబిల్లో జాగ్రత్తగా ఈ మాటలు రాయబడి ఉన్నవి. అప్పుడు తండ్రి తన ఆస్తిని పెద్ద కుమారుడుకు మరియు రెండో కుమారుడికి ఇద్దరుకు ఆయన పంచిపెట్టాడు. క్వశ్చన్ ఏందనగా, రెండో కుమారుడు ఆస్తి అడిగాడా, జ్యేష్ఠ కుమారుడు ఆస్తి అడిగాడా? రెండో కుమారుడు. రెండో కుమారుడు అడిగితే రెండో కుమారుడికి ఇవ్వాల్సిన ఆ ద్రవ్యము ఇచ్చి ఆయనకి పంపించాలి. కానీ తండ్రి అయిన వాడు ఎందుకు ఒక కుమారుడు అడిగితే తనకున్నదంతయు అడిగిన వానికి అడగని వానికి కూడా ఇస్తున్నాడు? అందుకే యేసు నీవు వెళ్ళి అడిగితే
పొందుటకు యోగ్యమైన వాడు కాదు కనుక, నీవు అడిగితే నీకు దేనికిరా మహిమ ఇవ్వాలి అంటాడు కనుక, అట్టి మహిమను మనం వ్యయపరచలేము కనుక, మనము అడగలేనిది అయినను మనకి రావాల్సిందని మన జ్యేష్ఠ సహోదరుడైన యేసు నా మహిమను నాకు తిరిగి ఇయ్యు అన్నప్పుడు, జ్యేష్ఠ కుమారుడికి ఇస్తున్న మహిమ ప్రకారముగా తన తర్వాతలో ఉన్న సహోదరుల మనందరికీ కూడా ఆయన మహిమ పంచుతున్నాడు. మనకి ఆ మహిమ మనకి రావాలని యేసు తండ్రి యొద్దకు వచ్చి నా మహిమను నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతున్నాడు. అందుకే 30వ వచనంలో ఉంది, టు హూమ్ హీ జస్టిఫై. అసలు నీతిమంతుడివే కావు, నీకెట్లా మహిమ పరుస్తాను నేను, కానీ దుర్నీతిపరుడుగా ఉన్న నిన్ను నేను పిలిచాను కనుక, ముందే నిర్ణయించాను కనుక, నిర్ణయం ప్రకారంగా పిలిచేనందుకు నేను నీతిమంతుడిగా చేశాను, నీతిమంతుడిగా చేసిన నిన్ను మహిమపరచదును అని అంటున్నాడు. కానీ దానికి ముందు 29వ వచనంలో ఏమంటున్నాడు? యేసు యొక్క సారూప్యత మనకి అనుగ్రహించబడులాగున ఆయన జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు, సహోదరుల మధ్యన జ్యేష్ఠ సహోదరుడుగా ఉన్నాడు. అనగా దేవుని యొక్క మహిమ యొక్క సారూప్యత నీ పైన వెదజల్లులాగున ఆయన మనందరిలో జ్యేష్ఠుడుగా ఉన్నాడు, దేవుని కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు. ఎందుకనగా తర్వాత ఆయన పిమ్మట మనమందరము ఆయన కుమారులుగా స్వీకరించబడుచున్నాము. స్వీకరించబడిన ఆ కుమారులైన మనకి మన జ్యేష్ఠ సహోదరుడైన యేసు మన నిమిత్తమై మహిమను అడుగుచున్నాడు. ఒకవేళ తండ్రి ఒక కొడుకు కుమారుడు తన స్వాస్థ్యము అడిగినప్పుడు వానికి పంచి అడగని వానికి కూడా ఏ విధంగా ఇచ్చాడని రాశాడో, అదే విధముగా తండ్రి అయిన దేవుడు ఈ యేసు అడుగుచున్న మహిమని ఎందుకు ఇస్తున్నాడు అనగా, నీవు అడగలేవు కనుక, అడగడానికి నీకు యోగ్యత లేదు కనుక, ఆయనను ముందే నిర్ణయించినందుకు, పిలిచినందుకు, నీతిమంతుడుగా తీర్చినందుకు, ఇప్పుడు ఆ మహిమ నీకు ఇవ్వాలని యేసు మరొకసారి పరలోకంలో మన నిమిత్తమై తండ్రికి నా మహిమ నాకు తిరిగి ఇవ్వు అని అడుగుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నిర్ణయము, దేవుని ఎన్నిక అటువంటిది. ఇప్పుడు మనం 2వ ఆశీర్వాదంలోకి వద్దాం. అందుకు తండ్రిని ఎన్నుకున్నాడు, నిన్ను మహిమపరచాలని ఎన్నుకున్నాడు, ఆయన యొక్క నిబంధన జనాంగముగా ఎన్నుకున్నాడు, వ్యక్తిగతంగా నేను ఎన్నుకున్నాడు, విశిష్టమైన ఆయన యొక్క కార్యములు చేయుటకు, ఆయన రాజ్యములో నీవు పనివాడుగా పనిచేసి తన్ను మహిమపరచులాగా నేను ఎన్నుకొనుచున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే నిన్ను మహిమపరచాలని. ఆయన ఎన్నిక నీకు మహిమస్తుంది. యేసు అనుగ్రహించబడిన మహిమ ప్రకారముగా నీవు మహిమ పొందుతావు. ఎందుకనగా యేసు ఎటువంటి పునరుత్థానము శక్తి, ఏ ఆత్మ అయితే ఆయన పునరుత్థానము చేసిందో అదే ఆత్మ ఆయన మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మృతులైన మనకి, సజీవులుగా ఉన్న క్రీస్తునందు సజీవులుగా ఉన్న మనకి ఆ ఆత్మే మనను మహిమవంతమైన శరీరముగా మారుస్తుంది. ఎట్టి శరీరము యేసుకు కలిగి ఉండెనో పునరుత్థానం దినము రోజు, అట్టి శరీరము నీకు నాకు వస్తుంది. మహిమ శరీరం ఆయనకుంటే మహిమ శరీరం నీకు వస్తుంది. మహిమ తిరిగి ఆయనకి ఎందుకు ఇవ్వబడుతుందంటే మహిమ నీకు తిరిగి ఇవ్వబడుతుంది. పాస్టర్ గారు తిరిగి ఇవ్వబడుతుంది అన్నారు. అవును, దేవుడు తన స్వరూపమందు తన పోలికనందు ముందే మానవుని సృష్టించాడు. కానీ అటు సారూప్యతను మనం పోగొట్టుకున్నాము, ఆ స్వరూపమును మనం పాడు చేసుకున్నాము. ఎప్పుడు? అవిధేయత చూపినప్పుడు. ఆదామవ్వకు తెలియక పండు తిని అవిధేయత చూపించారు. వారు తినకపోతే మాకు కష్టాలే రావని కొంతమంది అనుకుంటారు. యవనస్తులు కొంతమంది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. ఆదాం తాత తినకపోయింటే మనకి కష్టాలు లేవని చెప్పి. ఆయనకి తెలియక తిన్నాడు, నీకైతే తెలుసు కదా, మరి తినకుండా ఉంటావా? అవిధేయత లేకుండా బ్రతకగలవా? సో ఏ స్వరూపమందైతే నేను సృష్టించాడో అట్టి స్వరూపము నీకు తిరిగి ఇవ్వాలని యేసు తన స్వరూపమును వదిలి తన మహిమను తగ్గించుకుని వెళ్తేనే తప్ప తిరిగి ఆ మహిమను సంపాదించుటకు అడుగుటకు ఒక కారణము ఏర్పరచబడునని ఆయన తన మహిమను పరలోకం వదిలి కిందకి కొంత మహిమతో వచ్చి నిన్ను నన్ను పరిత్రాణము నాకు రక్షణ అనుగ్రహించి పరలోకముకు వెళ్ళి ఆ మహిమ యావత్తు ఆయన తిరిగి అడుగుచున్నాడు. ఎందుకనగా ఆయనకిస్తే కుమారులను బడు మనందరికీ అట్టి మహిమ తిరిగి వస్తాదని. ప్రైజ్ ది లార్డ్. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అయి ఉన్నది. ఇప్పుడు 2వ ఆశీర్వాదములో ప్రవేశిద్దాం. 2వ ఆశీర్వాదము, ఆయన మనలను కుమారులుగా స్వీకరించుచున్నాడు. స్వీకరించడం అంటే మనం కుమారులం కాదు,
కానీ మన కుమారులుగా ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు. దాన్ని దత్తత అంటారు. దానికన్నా ముందు మనము ఒక విషయం నేర్చుకుందాం. హ్యావింగ్ ప్రీడెస్టినేటెడ్, ముందే మనలను నిర్ణయించినందుకు ఏం నిర్ణయించాడు? ఎన్నుకోవడం అని నిర్ణయించాడు. ఎందుకు ఎన్నుకోవడం? నీతిమంతులుగా తీర్చిదిద్దులాగన మహిమపరచడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఎటువంటి ఘనమైన నిర్ణయం ఆయనది. మనం అడగక మునిపే మన గురించి నిర్ణయించిన మన దేవుడు. ఆ ముందు నిర్ణయం ప్రకారముగా ఏ విధంగా అయితే నీవు ఎన్నుకోబడి ఉన్నావో ఆ ముందు నిర్ణయం ప్రకారముగా నీవు దత్తత పొంది ఉన్నావు. అనగా కుమారులుగా స్వీకరించాలని ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ముందే నిర్ణయించి ఉన్నాడు. హ్యావింగ్ ప్రీడెస్టినేటెడ్ us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of his will. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనకు ఆయన కోసము తండ్రి యొక్క కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము ముందే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే మనకి ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? నీ ఎన్నిక ఎందుకు ఎన్నుకున్నాడు అనగా నిన్ను కుమారులుగా స్వీకరించుట. ఒక్కొక్క స్టెప్ అనగా ఒక్కొక్క అడుగు చూడండి ఏ విధంగా ఆయన మానవాళి పట్ల పనిచేయుచున్నాడో. ముందు నిన్ను నిర్ణయించుకుని ఎన్నుకున్న నిన్ను కుమారుడుగా స్వీకరించుచున్నాడు. కుమారుడుగా స్వీకరించుట, దత్తత పొందుట అనే విషయంని మనము నేర్చుకుందాం. ఇది రెండో ఆశీర్వాదము. తండ్రి నీకు ఎన్నుకోవడమే కాకుండా తండ్రి నిన్ను దత్తత తీసుకొనిచున్నాడు. గ్రీక్ భాషలో ఈ దత్తత అనే పదముకు హ్యోథీషియా అంటారు. హ్యోథీషియా అనండి. హ్యోథీషియా అనగా ప్లేసింగ్ యాజ్ అ సన్, అనగా కుమారుని బదులుగా ఒకరిని కుమారుగా ఉంచడం, అనగా కుమారుని యొక్క స్థానము అనుగ్రహించడం. హ్యోథీషియా అనగా కుమారుని యొక్క స్థానము ఒకనికి అనుగ్రహించుట. అంటే వాడు కుమారుడు కాదు, కుమారుడికి కుమారుడు స్థానం ఇచ్చే అవసరం లేదు. పుట్టినప్పుడే వాడు కుమారుడు, వాడి స్థానమే కుమారుడు. తండ్రి ఇష్టపడినను ఇష్టపడకపోయినను వానికి పుట్టినప్పుడు వాని యొక్క స్థానం ఏ స్థానమైనది? కుమారుని స్థానము. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన కుటుంబంలో మనకి అట్టి స్థానము లేదు. కానీ అట్టి స్థానము మనకి అనుగ్రహించబడుచున్నది. దేవుని కుమారులుగా అనగా కుమారుని యొక్క స్థానము మనకి హ్యోథీషియా అనే ఈ పదము వలన మనము దేవుని కుటుంబంలో చేరుచున్నాము. యేసుకి అట్టి స్థానం ఉంది. యేసు దేవుని కుమారుడుగా వచ్చాడు. కానీ మనకి దేవుని కుమారులుగా పిలువబడుటకు ఎట్టి యోగ్యత లేదు. ఎట్టి యోగ్యత లేని నిన్ను ముందు నిర్ణయించి ఎలాగ పిలిచాడో, ఎలాగ నీతిమంతుడు చేశాడో, ఎలా మాయంపరుస్తున్నాడో, అలాగే ఆ ముందు నిర్ణయం ప్రకారమే నిన్ను కుమారుని యొక్క కుమారుని యొక్క స్థానము నీకు ఇవ్వాలని ముందు నిర్ణయించి ఉన్నాడు. ఓకే, ఒకసారి గలతీ 4వ అధ్యాయం 4-7 చదువుదాం. పౌలు చాలా గొప్ప విషయములు గలతీ పత్రికలో రాస్తున్నాడు. గలతీ పత్రిక యావత్తు చాలా అద్భుతమైన పత్రిక. నేను ఎఫెసిస్ మొట్టమొదటిగా చెబుతున్నాను, కానీ తెలుగులో గలతీ పత్రిక ఇంకా చాలా అద్భుతముగా ఉంటుంది. ఎఫెసిస్ తక్కువని కాదు, కానీ ఆ గలతీలో పాత నిబంధనలో అనేకుల యొక్క జీవితమును దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఉన్నదో అనే విషయంని తెలియపరుస్తూ అన్యులైన మనకి వారి జీవితము వలన వారు చేసిన తప్పిదములు, వారు చేసిన మంచి కార్యములు బట్టి ఏ విధముగా సంఘమైన మనము అట్టి సౌభాగ్యము, అట్టి ఆశీర్వాదం మనకు కలుగుతుందో మనం తెలుసుకుంటాం. సరే, మనము ఒకసారి హ్యోథీషియా అనే ఈ యొక్క పదమును అనగా దత్తత అనగా కుమారులుగా స్వీకరించుట అనే ఈ విషయమును మనం ఒకసారి పౌలు గలతీ పత్రికలో ఏం చెప్పుచున్నాడో చదువుదాం. 4వ అధ్యాయం 4-7 But when the fullness of the time was come, God sent forth his son, made of a woman, made under the law, to redeem them that were under the law, that we might receive the adoption of sons.
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమే ఆయన చెప్పిన మాటలే ధర్మశాస్త్రము. అట్టి ధర్మశాస్త్రంని లోబడవలసింది నీవు. కానీ నిన్ను దత్తపుత్రుడుగా స్వీకరించుటకు ఆయన ధర్మశాస్త్రమునే ఆయనే లోబడ్డం పడ్డది. కనుక ఇప్పుడు నీకు ఆ ధర్మశాస్త్రం ఎందుకు చెప్తున్నాడంటే పౌలు చాలా నిగూఢమైన మర్మం ఇట్లా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారముగా ఎవడైనను నిన్ను విమోచించవలసి ఉన్నదంటే వాడు కేవలము నీ యొక్క దగ్గర బంధువై ఉండాలి. నీకు దేవుడిచ్చిన నీ స్థలము కానీ నీ పొలము కానీ ఏదైనా నువ్వు పోగొట్టుకున్నప్పుడు, నీవు అమ్ముకున్నప్పుడు, నీ దగ్గర బంధువుడు ఎవరైతే దాన్ని కొనుక్కున్నాడో, ఎవరికైతే నువ్వు అది విక్రయించి వెళ్ళిపోయావో నీ అవసరత బట్టి దానిని వెల ఇచ్చి తిరిగి నీ కోసము ఆయన కొనొచ్చు. ఎవరంటే వాళ్ళు విమోచించకూడదు. కేవలము దగ్గర బంధువు మాత్రమే విమోచించవలసి ఉన్నది. సో దగ్గర బంధువు అన్నవాడే విమోచిస్తేనే తప్ప నీవు కోల్పోయిన ఆ యొక్క నీ స్వాస్థ్యము తిరిగి నీకు రాదు. సో ఇది ధర్మశాస్త్రంలో ఇదొక నియమము. ఈ నియమావళి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మానవాల్ని రక్షించాలంటే, మానవాల్ని విమోచించాలంటే అటు విమోచించవలసిన వాడు మానవులకి ఏమై ఉండాలి? సమీప బంధువుడై ఉండాలి. దేవుడేమో మహిమా స్వరూపి. దేవుడు మహిమవంతుడు, మహిమ శరీరము కలగవాడు, రక్త మాంసంలో ఉన్నవాడు కాదు. ఏ విధంగా కూడా దేవునికి మనకి సంబంధం లేదు. తన స్వరూపం మనకు వచ్చింది కానీ ఆయన యొక్క శరీరం మనకు రాలేదు. ఆయనకి మహిమవంతమైన శరీరం ఉండొచ్చు. దేవుడు ఆత్మస్వరూపి అని మనం అంటాము, కానీ ఆత్మస్వరూపి ఉంటే ఆత్మను నువ్వు చూడలేవు. సో మహిమవంతమైన స్వరూపం కలవాడు. ఆయన స్వరూపము మనకి అనగా ఆయన యొక్క లైక్నెస్, ఆయన యొక్క పోలిక మనకి ఇచ్చాడు. కానీ మనము మాత్రము మట్టితో చేయబడిన వారము. సో మట్టితో చేయబడిన వారిని విమోచించాలంటే మట్టిలోకి ప్రవేశించాలి. మట్టిలోకి ప్రవేశించాలంటే దేవుడు మట్టిలో మన్నవ్వాలి, బూడిదగా ఆయన వెళ్ళాలి. ఆయన మహిమతో వెళ్తే మట్టి తట్టుకోలేదు. కనుక ఆయన తన మహిమని వదిలి ఆయన భూలోకమునకు వచ్చుచున్నాడు. ఇందుకు ధర్మశాస్త్రములో ఉన్న విషయము ప్రకారముగా విమోచించవలసిన నిన్ను విమోచించాలంటే దేవుడే విమోచించుటకు యోగ్యుడు. అట్టి యోగ్యత ఇంకెవరికీ లేదు. కానీ విమోచించవలసిన అవసరత ఉన్నప్పటికీ ఆయన విమోచించలేని స్థితి ఉంది. ఎందుకనగా ఆయనే ధర్మశాస్త్రములో కేవలం సమీప బంధువుడే నిన్ను విమోచించగలడు అని రాయబడ్డది. ఏ మాటనైతే ఆయన పలికేడో ఆ మాట ప్రకారముగా మనకు సమీప బంధువుడు అవుటకు మట్టిలో ఆయన ప్రవేశించాడు. పరిశుద్ధాత్ముడు మరియ అనే మట్టి గర్భములో ప్రవేశించి మట్టిని ధరించి మహిమాన్వితమైన మహోన్నతుడు ఏం చేశాడు? మట్టిని ధరించి మానవ అవతారంగా పుట్టాడు. ఎందుకు? నీకు నాకు సమీప బంధువుడు అవుటకు. అట్టి సమీప బంధువుడు అవ్వడానికి ఆయన ధర్మశాస్త్రంని ఇచ్చిన వాడే ధర్మశాస్త్రం లోబడుచున్నాడు. మనసు చదవయ్యా. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై మనము దత్తపుత్రులు అవుటకు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే కుమారుల యొక్క స్థానం నీకు ఇవ్వాలని. దత్తపుత్రులుగా నిన్ను స్వీకరించుటకు ఆయన తన కుమారుని పంపించాడు. ఎప్పుడైతే తన కాలం సమీపించిందో అప్పుడు తన కుమారుని తండ్రి పంపిస్తున్నాడు. ఎందుకు? ఏ ధర్మశాస్త్రం ఆయన చేసాడో ఆ ధర్మశాస్త్రము నుండి నిన్ను విడుదల చేయుటకు, నిన్ను విమోచించుటకు ఆ ధర్మశాస్త్రంనే ఆయన బద్ధుడవుచున్నాడు. ఏ విధంగా బద్ధుడవుచున్నాడు? మట్టిగా జన్మిస్తున్నాడు. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ధర్మశాస్త్రమునకు అనగా అర్థం ఏంటి? అనగా దేవుని చెప్పిన మాటలన్నీ ఆయన చేయడం కాదు. దేవుని మాటలు ఆయన చేస్తాడు కనుక ఆయన చెప్పాడు. చూడండి, దేవుని మాటలు ధర్మశాస్త్రముగా ఇవ్వబడ్డది. ఆయన యొక్క గుణములు,
ఆయన యొక్క నైతికమైన ఆ యొక్క క్యారెక్టర్స్, లక్షణములు దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టాడు. ఆయన యొక్క స్టాండర్డ్ ఏమై ఉన్నదో, ఆయన ఎటువంటి వాడో, నా ప్రజలు అటువంటి వారుగా ఉంటేనే తప్ప నా వారు కాజాలరని ఆయన చెప్పాడు. అంతేగాని ఆయన చెప్పింది ఆయన చేయడం అనేది కాదు. ఆయన ఏమై ఉన్నాడో అదే ధర్మశాస్త్రం. అట్టి ధర్మశాస్త్రము నీకు ఇచ్చి ఆయన ఏమై ఉన్నాడో అది నీకు అవ్వమన్నాడు. కానీ నీ ధర్మశాస్త్రం ఏమై ఉన్నదో అది అవ్వడానికి ఆయన రాలేదు. ఆయన అదే. కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నిన్ను ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము చేయువాడికి జీతము మరణము. సో మనం అందరము చనిపోవాలి. భౌతికమైన చావు కాదు, నిత్య మరణము అనగా ఆత్మీయ మరణము అనగా దాని అర్థం ఏంటి అంటే దేవుని నుంచి ఎడబాటు. 2వ అధ్యాయంలో చాలా దీర్ఘంగా దాని గురించి తెలుసుకుంటాం. సో దేవుని నుంచి నిత్యము ఎడబాటు, జీవము నుండి ఎడబాటు అనగా ప్రాణము పోతే మృత శరీరం అవుతుంది. భౌతికమైన మరణము వేరు, ఆత్మీయ మరణము వేరు. భౌతికమైన మరణములో నీ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవచ్చున్నది. ఆత్మీయ మరణంలో ఏదో వదిలి వెళ్ళిపోవుట కాదు, దేవుని నుంచి ఎడబాటు అవ్వుట. నిత్యము దేవుడు అనగా జీవమైన వాని నుంచి నీవు ఎడబాటులో ఉండుట. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ అట్టి ధర్మశాస్త్రము చెప్పిన ఆ మాటలు నీ పట్ల విమోచన జరగాలంటే, అనగా దేవుడి నుంచి నిత్యమైన ఎడబాటు నీకు కలగకుండా ఉండాలంటే, అనగా దేవుని యొక్క కుమారునిగా నీకు స్థానము ఇప్పివలసి ఉన్నది. దేవుని యొక్క కుమారుని యొక్క స్థానం ఇస్తేనే తప్ప దేవుని దగ్గర ఉంటావు. దేవునితో నీవు సంబంధము లేక నీ పాపం వలన ఎడబాటులో నిత్యము నశించవలసిన నిన్ను విమోచించాలంటే మొట్టమొదటిది ఆయన ధర్మశాస్త్రం ప్రకారం చెప్పింది ఏంటి? ఒకడు ఏమై ఉండాలి? సమీప బంధుడై ఉండాలి. సో తన ధర్మశాస్త్రం ఏదైతే చెప్పాడో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నిన్ను విమోచించుటకు ఆ ధర్మశాస్త్రంని ఆయన లోబడి మట్టిలో ప్రవేశించాడు. చదువా? మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. హల్లెలూయా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు. ఇప్పుడు మీరు కుమారులు అయిపోయారు. ఎట్లయిపోయారు? ఆయన చేసిన పని బట్టి. ఆయన బట్టి దేవుడు మనల్ని దత్తత తీసుకున్నందుకు ఇప్పుడు మనం కుమారులుగా ఉన్నాము. మనము కుమారులము కనుక ఇప్పుడు మనము తండ్రికి మనం ఏమని అంటున్నాము? నాయనా తండ్రి అని పిలుస్తున్నాము. తండ్రి అని పిలవడానికి మనకు అధికారం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయేలీలు నిబంధన జనాంగమై ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి యెహోవా అని, యావే అని వారి నోరుతో వారు ఉచ్చరించేవారు కారు. ఎందుకనగా వారి మలినమైన నోటి నుంచి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ఆ నామం ఉచ్చరించుటకు వారు యోగ్యులు కారని వారు యావే అని పలకరు కూడా. దేవుని పేరు పెట్టి దేవుని పిలవడానికి కూడా పనికిరాని నీవు ఇప్పుడు నాయనా తండ్రి, అబ్బా, అది హీబ్రూ భాషలో తండ్రి అని పిలువగలుగుతున్నావు. ఎందుకనగా నీకు కుమారుడు యొక్క స్థానం ఇవ్వబడ్డది. క్రీస్తు యేసు ద్వారా తను నీ సమీపమైన బంధుడు అయినందుకు ధర్మశాస్త్రానికి ఉన్న నిన్ను ధర్మశాస్త్రం నుండి విడుదల చేయుటకు, విమోచన కలిగింపజేయుటకు సమీప బంధుడుగా ధర్మశాస్త్రంకి లోబడి మట్టిలో ప్రవేశించి మట్టైన నిన్ను నన్ను విమోచింపజేస్తున్నాడు. ఎందుకనగా మన్నైన నిన్ను నన్ను ఇప్పుడు మహిమలోకి ప్రవేశింపజేస్తున్నాడు. మహిమైన దేవుడు మహిమను వదిలి మట్టిలోకి ప్రవేశించి మట్టైన మనలను విమోచించి మట్టిగా నాశించిపోవలసిన మనలను మహిమావంతమైన శరీరంను అనుగ్రహించి ఆయన మహిమలోకి తిరిగి మనకు తీసుకొస్తున్నాడు. మనలను మహిమలోకి తీసుకురావాలని మహిమాన్వితమైన వాడు మట్టిలోకి ప్రవేశించాడు. మట్టిని మహిమగా చెయ్యాలంటే మహిమ మట్టిగా మారవలసి వచ్చింది. అందుకే ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రం లోబడ్డాడు. ఎందుకనగా ఇప్పుడు కుమారుని యొక్క స్థానము ఆ పని బట్టి నీకు ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు నువ్వు కుమారుడు కనుక నీవు నాయనా తండ్రి అని పిలవచ్చున్నావు. God has sent forth the spirit of his son into your hearts. ఆ కుమారులు ఉన్న ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే నీకు ఇవ్వబడ్డది కనుక తండ్రి నాయన అని ఆయన ఏ విధంగా అయితే పిలిచాడో ఆ విధంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు ఇప్పుడు కుమారుని యొక్క స్థానము నీకు కలిగి ఉన్నది కనుక నీవు కూడా డాడీ నానా తండ్రి అని పిలవగలుగుచున్నాము. ప్రభువా దేవా పరిపాలకుడా అని పిలవలసిన మనము ఎంత చేరిక దేవుడు మనకు కలిగింపజేస్తున్నాడు. కుమారుని వలన తండ్రి యొక్క సంబంధంలోకి మనం వస్తున్నాము. జ్యేష్ఠ కుమారుడైన యేసు, జ్యేష్ఠ సహోదరుడైన మన జ్యేష్ఠ సహోదరుడైన యేసు బట్టి, యేసు అన్న బట్టి మనము కుమారులుగా స్వీకరించబడి ఉన్నాము. దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు, కుమారులుగా స్వీకరించున్నాడు. Wherefore thou art no more a servant but a son, and if a son then a heir of God through Christ. కాబట్టి నీవిక దాసుడవు కావు. కాబట్టి నీవు దాసుడు కావు. ప్రభువా అంటే అర్థం ఏంటి? పరిపాలకుడు, పరిపాలించువాడు. న్యాయస్థానంకి వెళ్ళినప్పుడు న్యాయమూర్తికి మై లార్డ్ అంటాం. ఎందుకు? ఆయన పరిపాలనలో ఉన్నాము. ఆయన ఏది కరెక్ట్ అంటే అదే నీ పట్ల నియమించబడుతుంది. సో పరిపాలకుడుగా ఉన్న ఆయన, పౌరుడుగా ఆయన యొక్క రాజ్యంలో ఉండవలసిన నీవు, ప్రభువా అని పిలవలసిన నీవు ఇప్పుడు డాడీ నాయనా తండ్రి అని పిలుచుటకు యోగ్యకరమైన స్థితి అనగా కుమారుడు యొక్క స్థితి నీకు యేసు అన్నయ్య నీకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు మేము చిన్నప్పుడు వినేవాళ్ళమే, ఏమని? యెహోవా మా తండ్రి కాడా, యేసయ్య మా అన్నగాడా అని. సో యేసు మన యొక్క సహోదరుడు, జ్యేష్ఠ సహోదరుడు. ఆయన బట్టి మనము ప్రభువా అని దాసులుగా ఉండవలసిన మనము, ధర్మశాస్త్రముకి లోబడి ధర్మశాస్త్రముకి పట్టుబడి ఉండవలసిన మనము ఇప్పుడు స్వేచ్ఛలో తన కుమారుడు ఏ విధంగా అయితే డాడీ తండ్రి నాయన అని పిలుస్తున్నాడో అలాగే ఇక మనము ఈ విమోచనం జరిగినందుకు యేసు తన మహిమను వదిలి ఈ మట్టిలోకి ప్రవేశించి మనలను పవిత్రపరిచి మనలను తిరిగి మహిమలోకి తీసుకొచ్చినందుకు కుమారుడుగా మనలను తండ్రి అంగీకరించులాగున ఆయన చేసిన ఈ పని బట్టి ఇక మనము దాసులము కాము, మరేమై ఉన్నాము? కుమారులుగా ఉన్నాము. ఆయన కుమారులు. అండ్ ఇఫ్ ఎ సన్ దెన్ an heir of God through Christ. కాబట్టి నీవిక దాసుడవు కావు, ఇక నువ్వు దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడవే, కుమారుడవే. ధర్మశాస్త్రం చెప్తుంది, నేను కాదు చెప్పేది. నీవు ఇంకా దాస్యంలో లేనివాడవు, నీవు కుమారుడవు. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు, దేవుని ద్వారా వారసుడువై ఉన్నావు. క్రీస్తు యేసు ద్వారా నీవు వారసుడువై ఉన్నావు. ఇదంతా ఇప్పుడు మీకు చెప్పాను. తండ్రి ఎన్నుకున్నాడు, ఆ ఎన్నిక క్రీస్తు వలన నీకు వచ్చింది. ఇప్పుడు తండ్రిని దత్తత తీసుకుంటున్నాడు. కానీ నిన్ను దత్తత తీసుకోవాలంటే తండ్రి ఎవరి వలన నీకు ఆ దత్తత్వం అనుగ్రహించబడుతుంది? క్రీస్తు వలన. క్రీస్తు తన మహిమను వదిలి మట్టిలోకి వెళ్ళి నిన్ను మహిమపరిచి ఆ మహిమలో నిన్ను ప్రవేశించులాగన కుమారుని యొక్క స్థానం హియోతీషియా అనే స్థానము నీకు అనుగ్రహించులాగన ఆయన చేసిన పని ద్వారా తండ్రి నిన్ను దత్తత తీసుకుంటున్నాడు. అందుకే పరలోకమందు క్రీస్తు ఎందుకున్నాడంటే ఇవన్నీ మనకు అనుగ్రహించుటకు. ఆత్మీయ ఆశీర్వాదములు బట్టే మనం ముందు నేర్చుకున్నాము. నీ యొక్క భౌతికమైన ఆశీర్వాదములు వస్తూ ఉంటాయి. ఆత్మీయ ఆశీర్వాదము శాశ్వతమైనది, నీ భౌతికమైన ఆశీర్వాదము తాత్కాలికమైనది. మనకి ఒక సొంత ఇల్లు కావాలి, కొత్త ఇల్లు కావాలి, కొత్త ఇల్లు వస్తుంది. 15 సంవత్సరాల వల్ల పాత ఇల్లు అని దాన్ని నీవు దూషిస్తావు. ఏమైంది, తిరిగింది, అది చేయింది, అది పోయింది, ఇది పోయిందని. దాని మీద నీకు ఎంత ఆశీర్వాదంగా ఉండే అనే విషయంని నీవు మర్చిపోతావు. ఎందుకనగా అది పాత అవుతున్నప్పుడు దాని విలువ నీకు అంత ఉండదు. నీకు ఒక కారు కొనుక్కున్నావు, ఒక బంగారం కొనుక్కున్నావు, కొనుక్కున్న కొత్తలో దాని మీద ఉన్న మోజు 20 సంవత్సరాల నీకు ఉండదు. ఆ డిజైన్ పాత అయిపోయిందంటావు, అది మెరుగుపోయిందంటావు. సో ఈ విధముగా భౌతికమైన ఆశీర్వాదముల గురించి మనము ప్రయాసపడి ప్రభా నాకు అది ఇయ్యు, ప్రభా నాకు అది ఇయ్యు, ఇది ఇయ్యు అని అడుగుచున్నాము. కానీ శాశ్వతమైన ఆత్మీయ ఆశీర్వాదము ఉంటే భౌతికమైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఆశీర్వాదం వచ్చిన పిమ్మట అది పోతేనే తప్ప ఇంకా దానికైనా పెద్ద ఆశీర్వాదం రాదు.
ఇవన్నీ ఈ ఆశీర్వాదం భౌతికమైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆత్మీయ ఆశీర్వాదము బట్టే ఇవి వస్తాయి, ఇంకా వస్తాయి. కానీ మనుషులకు, దేవుని యొక్క ప్రజలకు ఈ జ్ఞానము లేక వారు ప్రతిరోజు అడుక్కుంటుంటాం, ప్రభువా నాకది, ప్రభువా నాకది, ప్రభువా నాకది. ఎప్పుడు అడుగుతుంటావు? ఏమని అడుగుతావు? ప్రభువా నాకది, ప్రభువా నాకది. ఇంకను నీవు దాస్యంలో ఉన్నావు. కుమారుడైతే స్వాస్థ్యముకు నీవు హక్కుదారుడవు. యేసుని ప్రభువా నాకది, ప్రభువా నాకిది అని అడుగుతాడా? అడగడు. యేసు ఏ విధంగా అయితే అడగడో, తీసుకోగలడో, అట్టి స్థానము, అట్టి యోతీష్య నీకు నాకు దేవుడిచ్చి ఉన్నాడు. క్రీస్తు వలన అట్టి స్థలము, అట్టి స్థానము మనకు అనుగ్రహించబడ్డది. ఇంకా నువ్వు అడుక్కుంటున్నావు. ఆత్మీయ ఆశీర్వాదము గ్రహించగలిగితే భౌతికమైన ఆశీర్వాదాలన్నీ నువ్వు తీసుకోగలవు. లేదా నీవు సేవకుడు వలె నీవేం చేస్తుంటావు? అడుక్కుంటుంటావు. అనేకమైన మరి నీకు అవసరం ఇక్కడ రా, నీకు అవసరం అయితే అక్కడ రా అని పిలుస్తారు. ఎందుకు? ఇంకా బానిస అయితే ఇక్కడ రా, బానిస అయితే అక్కడ రా అని. నీవు దేవుని దగ్గరికి నీవు భౌతిక విషయాన్ని బట్టి వస్తామనుకుంటే దేవుడు నీకు శాశ్వతమైన ఆశీర్వాదం గురించి నేర్పిస్తున్నాడు. ఒకసారి మనము 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని, దాస్యపు ఆత్మ పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఏం ఆత్మ పొందావు? యోతీష్య, నీకు ఆ స్థానం ఇవ్వబడ్డది. నీవు తిరిగి మరలా దాస్యంలోకి వెళ్ళి ప్రభువా, ప్రభువా నాకది, ప్రభువా, ప్రభువా నాకది, ప్రభువా అని అడుక్కుంటావా? కుమారుడుగా తీసుకుంటావా? తండ్రి, డాడీ నేను ఇది తీసుకుంటున్నాను అనాలి. విశ్వాసముతో ప్రభువా నేను ఇది తీసుకొనిచున్నాను, ఇది నువ్వు నా సమస్తము యేసు యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నవి. డాడీ అన్న దగ్గర ఉన్నది ఇది నేను తీసుకుంటున్నాను అని తీసుకోవాల్సిన స్థితి నీకు దేవుడు ఇస్తే నీవు తిరిగి ఎక్కడ పోతున్నావు? దాస్యంలోకి పోతున్నావు. మళ్ళీ చదవయ్యా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగా. మరలా ఎందుకు భయపడతావు? అనగా విమోచన నీకు జరిగినప్పటికీ మూర్ఖుడుగా ఆత్మీయ ఆశీర్వాదం యొక్క గ్రహింపు నీకు లేదు కనుక నీవు కుమారుని యొక్క స్థానము వదిలి తిరిగి అంటే సేవకుడుగా ఉండి అయ్యా అయ్యవా, ప్రభువా అయ్యవా అని అడుగుచున్నావు. నీవు తిరిగి మరలా అట్టి స్థితిలో రాకుండా ఉండాలనే నేను నా కుమారుని పంపించి నిన్ను విమోచింపజేసి నిన్ను దత్తత పుత్రుడిగా నిన్ను స్వీకరిస్తే, కుమారుడుగా నీవు తీసుకోవాల్సినది ఏం చేశాడు? రెండో కుమారుడు వాడు అప్పటికే వానికి చెడు వ్యసనములు ఉన్నాయి. ఆ వ్యసనములు తండ్రి దగ్గర చేయలేకపోతున్నాడు కనుక ఆయన స్వేచ్ఛలో ఉండి చేసుకోవాలని, అనగా తండ్రితో బహుశా డెఫినెట్లీ అటువంటి అలవాట్లు ఉన్నప్పుడు తండ్రి మందలిస్తుంటాడు. అట్టి డిసిప్లిన్ నుంచి ఆయన బయటికి వచ్చి తన స్వేచ్ఛగా తన యొక్క కార్యం చేసుకోవాలని ఏం చేస్తున్నాడు? అయ్యా నాకు ఇయ్యవా అని అడిగాడా? దుర్మార్గుడుగా ఉన్నప్పటికీ తండ్రి యొద్దకు ఉన్న ఆ రిలేషన్షిప్ బట్టి నాది నాకీ అంటున్నాడు. నీవు దుర్మార్గ కాదు, నీతిమంతుడుగా ఉన్నావు. నీవు పిలువబడి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి మహిమపరచబడిన వాడవు, మహిమపరచబడిన కుమారుడవు. మహిమపరచబడిన కుమారుడు అయి ఉన్న నీవు తిరిగి దాస్యంలోకి వెళ్ళి అయ్యా ప్రభా, అయ్యా నాకు ఇయ్యవా అని అడుగుచున్నావు. క్రీస్తు యేసు ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించబడిన మనము దేవునికి మనం ఏమడగాలి? తండ్రి నాయనా నేను తీసుకుంటున్నాను అని దేవునికి నీవు అడగవలసి ఉన్నది. ఎందుకనగా నీ యొక్క రిలేషన్షిప్ భయముతో ఏంటది? ఫర్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అగైన్ టు ఫియర్. తిరిగి మరలా భయపడే స్థితి. ఎందుకు భయపడతావు? ఎందుకనగా దేవునితో సరిగ్గా లేవని, దేవునితో సమాధానము నీకు లేదని. దేవునితో సమాధానం లేనందుకు, సమాధానం అంటే నీ యొక్క కార్యం బట్టి దేవుడు కోపంగా ఉంటాడు కాబట్టి నీవు ఆ స్థితిలోనే ఉండిపోయి అందుకే భయముతో అడుక్కుంటున్నావు. కుమారుడు అయితే అట్టి భయము నీకు ఉండదు. అట్టి భయము నుండి విడుదల చేసి విమోచన కలిగింపజేసి కుమారుడుగా నిన్ను స్వీకరించుటకు యేసు చేసిన ఈ దత్తత కార్యమును బట్టి మనము దేవుని కీర్తించవలసి ఉన్నది అని అపోస్తలుడు పౌలు 1-2 వచనంలో చెప్తున్నాడు. ముందు ఆత్మీయ ఆశీర్వాదం నిమిత్తమై యేసుక్రీస్తు పరలోకంలో ఉండినందుకు ఆయన నామమును కీర్తించబడును గాక.
అని అంటున్నాడు. యేసు చేసిన ఈ యొక్క గొప్ప కార్యం బట్టి మనము ఏమవుచున్నాము? స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, దత్తత అనే ఆత్మ మనకు పొందుచున్నాం. చదువు ఒకసారి మరొకసారి. ఏలయనగా ఆ, మరలా భయపడుటకు ఆ. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని మరలా భయపడుటకు మీరు దాస్య ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఏ ఆత్మ అయితే ఆయన్ని తిరిగి పునరుత్థానంలోకి ప్రవేశింపజేసిందో ఆ ఆత్మే నిన్ను పునరుత్థానం చేస్తుంది. ఆ ఆత్మే, ఏ ఆత్మ అయితే ఆయనకి మహిమ శరీరం ఇచ్చిందో ఆ ఆత్మే నీకు మహిమ శరీరం ఇస్తుంది. ఏ ఆత్మ అయితే ఆయనకి పరలోకమందు తండ్రి యొద్దకు తీసుకెళ్ళి నిలబెట్టిందో ఆ ఆత్మే నీకు తిరిగి నిలబెడుతుంది. ఆ మహిమను నీవు అడగలేవు కనుక నీ నిమిత్తమై నీ జ్యేష్ఠ సహోదరైన యేసు అడిగాడు. అడుగుచున్నందుకు నీకు అనుగ్రహించబడుతుంది. అటువంటి హియోతీషియా నుండి నీవు బయటికి వచ్చి మరలా భయముతో ప్రవ్వా ఇయ్యవా అని అడుగుచున్నావు. ఎందుకనగా దేవుడు చేసిన ఈ ఆత్మీయ ఆశీర్వాదం యొక్క వివేచనము, జ్ఞానము నీకు లేదు కనుక. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తెలియపరుచున్నాడు కనుక నీవు కుమారుడుగా అది అడగవలసి ఉన్నది. కుమారుడు అడగవచ్చు తండ్రికి, దాసుడు అడగవచ్చు. దాసుడు అడిగితే యజమానుడు దాస్యములో ఉన్న వాని పనులు, వాని వైఖరి, వాని బుద్ధులు, వీని యొక్క ఇష్టము యజమాని యొక్క మనసు బట్టి ఇవ్వబడుతుంది. కానీ కుమారుడు అడిగితే ప్రేమ బట్టి తండ్రి ఇస్తాడు. నీతిమంతుడైన కుమారుడు అడిగితే తప్పకుండా ఇస్తాడు. నీ కుమారుడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి నాయన ఒక బైక్ కొనివా అంటే ఏమంటావు? డబ్బు లేకపోయినా నువ్వు అప్పు చేసినా కొనిస్తావు. ఎందుకు? నీ కుమారుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. మా కుమారుడు యూనివర్సిటీ టాపర్ అండి అని చెప్పగలుగుతున్నావు. యూనివర్సిటీలో టాపర్ రేపు ప్రపంచంలో లూజర్ అవ్వచ్చు, లేక భయంకరమైన స్థితిలో పడిపోవచ్చు. కానీ ఎప్పుడు ఎన్నడూ ఇక భయంకరమైన స్థితిలో పడకపోయిన స్థితి యువతీషియా అనే ఆ స్థితి నీకు ఇచ్చి, మహిమవంతమైన జీవితం నీకు ఇచ్చి, మహిమవంతమైన నిత్యము మహిమలో ప్రవేశించులాగన, మహిమలో నీవు నివసించులాగన, కుమారుడుగా ఉండులాగున ఆయన చేసినప్పుడు నీతిమంతుడైన కుమారుడు ఏ విధంగా అడగగలడు? గర్వంతో అడగగలడు, అధికారంతో అడగగలడు, తండ్రి ప్రేమతో ఇవ్వగలడు. అదే ఒక యజమానుడికి అడిగావనుకో, ఆయన మూడు బట్టి, ఆయన నీ యొక్క వైఖరిని చూసిన బట్టి, ఆయనకు ఇవ్వాలని మనసున్నప్పుడు, ఇచ్చే స్థితి ఉన్నప్పుడు, దేవునికి కూడా ఇచ్చే స్థితి ఉండదా అంటే ఉండదంటాం మనం. దేవునికి ఏం స్థితి? దేవునికి ఎప్పుడు అన్నీ ఉన్నాయి. దేవునికి ఇచ్చే స్థితి అంటే అర్థం ఏంటంటే నీవు ఆయన యొక్క సేవకుడుగా ఉన్నావు, కానీ ఇచ్చే స్థితిలో ఆయన ఎందుకు లేడు అంటే నీవు పాపంలో ఉంటే ఆ స్థితిలో ఆయన ఉండలేడు. పాపపు స్థితిలో ఉన్న నీకు ఆయన ఇచ్చే స్థితిలో ఉండడు. అవిధేయత అనే స్థితిలో ఉన్న నీకు ఆయన ఇచ్చే స్థితిలో ఉండడు. సో యజమానుడి యొక్క స్థితి బట్టి, ఆయన మూడు బట్టి, నీ యొక్క వైఖరిని బట్టి, నీ విధేయత బట్టి, నీ పనులు బట్టి నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినను కొంతే ఇవ్వచ్చు, కానీ నీవు నీ యొక్క స్తోమత మించి అడగలేవు. నీ యొక్క స్థానంని మించి నీవు అడగలేవు. ఆయన ఒక ముకుటము ధరిస్తే నాకు ఆ ముకుటం ఇవ్వని అడిగిన వాడు ఎవడు ఉండడు. ఆయన వెళ్ళి వాహనంలో నాకు ఇవ్వవా అని అడగలేవు. కూలి అడుక్కోగలవు, కూలికి ఇవ్వాల్సిన దాని మీద ఇంకొంచెం దయచూపి ఇంకొంచెం ఇవ్వవా అని అడుక్కోగలవు. అడుక్కునే ఆత్మ నుంచి దేవుడిని రక్షించి కుమారుడుగా స్వీకరించి, దత్తత కుమారుడుగా నిన్ను స్వీకరించి, క్రీస్తు యేసు చేసిన పని బట్టి నిన్ను మహిమపరిచి, మహిమవంతమైన నీతిమంతుడుగా పిలువబడిన, నిర్ణయించబడిన కుమారుడుగా నిన్ను దేవుడు ఉంచి ఉన్నాడు. కనుక నీవు చేయవలసిందంతయు నీ యొక్క తండ్రి దగ్గర నుంచి అడిగి తీసుకోవలసి ఉన్నది. తండ్రి దగ్గర ఏదైనా అడగగలవు. కుమారుడికి ఏ కుమారుడు? నీతిమంతుడైన కుమారుడు. క్రీస్తు యేసు రక్తము వలన నీతిమంతుడుగా తీర్చిదిద్దబడిన కుమారుడు నీవు బాగైన వాడివి కాదు, నీవు గొప్పగా ప్రార్థన చేసినందుకు కాదు. పరిశుద్ధాత్ముడు యేసు రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచి తన నిమిత్తమై, తన కోసము, తన జనాంగముగా నిన్ను ఎన్నుకున్నందుకు, అట్టి ఎన్నిక నిమిత్తమై, అట్టి దత్తపుత్రుడుగా నిన్ను అంగీకరించి నిమిత్తమై నీవు నీతిమంతుడుగా ఉన్నావు. నిన్ను మహిమపరిచేదను అన్నాడు. దేవుడే నిన్ను మహిమపరిచాడు.
దేవుడు మహిమపరిచాడు కనుక మహిమవంతమైన వాడిగా, నీతిమంతుడుగా, పిలువబడిన వానిగా, ఆయన ఎన్నికగా, దత్త కుమారుడుగా ఇన్ని అధికారములు నీకు ఇచ్చాడు. ఎందుకు? నువ్వు అడుక్కోకూడదని. నా బాంధవ్యము మారిపోయి ఉన్నది. ఇప్పుడు నేను నీకు ప్రభువును కాదు, ఇప్పుడు నేను నీకేంటి? తండ్రి అయి ఉన్నాను, నీ అబ్బా, నీ డాడీ అయి ఉన్నాను. అందుకే నేను మా చర్చ్లో పిల్లలందరికీ బిగ్ డాడీ అని చెప్తాను. ఎందుకంటే నాకు డాడీ ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు నాకు అనేకమంది ఇస్తారు, కానీ మా నాన్నగారు ఇవ్వలేనివి బిగ్ డాడీ ఒక్కడే ఇవ్వగలడు. మా నాన్నగారు ఇవ్వను అన్నది కూడా బిగ్ డాడీ ఇవ్వగలడు. ఎందుకనగా అట్టి స్థానము మనకు ఆయనతో క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడ్డది. వచ్చే వారము అడాప్షన్ గురించి గొప్ప గొప్ప విషయములు రాబో వారములలో నేర్చుకుంటాం. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ దత్తపుత్రులుగా స్వీకరించుట, దత్తత అనే ఈ యొక్క ప్రాక్టీస్, అభ్యాసము యూదులలో లేనిది. ఎందుకనగా ఈ దత్తత అనేది ఎవరిని తీసుకుంటారు? మన వాడిని కాని వాడిని మన కుటుంబంలో చేర్చుకున్నట. యూదులు, ఇజ్రాయేలీలు ఆ కుటుంబం తప్ప ఇంకెవరు రాకూడదని, వేరే వాళ్ళకి మీరు వివాహం చేసుకోకూడదని దేవుడు సెలవిచ్చినాక బయట నెల తెచ్చి పెట్టుకోకూడదు. సో దత్తత అనేది ఏంటి? వారి అభ్యాసంలో ఉన్నది కాదు, వారి అలవాటులో ఉన్నది కాదు. మరి అటువంటి అలవాట్లు లేని దాన్ని ఏ విధముగా యూదీయుడైన పౌలు, యూదీయుడైన యేసు వలన దత్తత్వము మనకు అనుగ్రహించబడుతుంది. ఈ దత్తత్వం అంటే ఏంటి అసలుకి? ఇది రోమా సామ్రాజ్యంలో బహుగా వాడుకలో ఉన్న పద్ధతి. ఇప్పుడు మనము కూడా తర్వాత మీకు మన ఫ్యూచర్ నేను చెప్తాను. మనము దత్తత తీసుకోవడం ఒక ప్రాసెస్ ఉంటుంది. దత్తత తీసుకున్న వారందరూ మనం ఏం చేస్తాము? జనరల్గా మోస్ట్లీ చిన్న పిల్లల్ని తీసుకుంటాం, పసిపాపల్ని, లేకపోతే చిన్న చిన్న బాలు వాళ్ళు ఇంకా తెలియకపోయినప్పుడు తీసుకుంటాం. కానీ రోమా దత్తత్వము చాలా భిన్నంగా ఉంటుంది. ఇందుకు అటువంటి విషయం ఎప్పుడైతే పౌలు బోధిస్తున్నాడో ఎఫెసస్లో ఉన్న వారికి, వారందరికీ రోమా సామ్రాజ్యము, రోమా నాగరికత ప్రకారముగా దత్తత అనే మాట పదము యూథీషియా అని విన్నప్పుడు ఒక ప్రక్రియ వారికి కనబడుతుంటుంది. ఆ ప్రక్రియ ప్రకారముగా వారు గ్రహించగలుగుతున్నారు. నీకు నాకు దత్తను చిన్నప్పుడు ఎన్నుకున్నాడు కదా, చిన్నప్పుడు తీసుకున్నాడు కదా అని మనం అనుకుంటాం. సో గొప్ప గొప్ప విషయములు మనము ముందు ఎపిసోడ్స్లో నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు. ముందు నిర్ణయించి భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడైన నీవు ముందే నిర్ణయించి నన్ను పిలిచి నన్ను నీతిమంతుడిగా తీర్చి ప్రభువా నన్ను మహిమపరచుటకు నీవు నీ ప్రణాళికను వేసి ఉన్నావు. ఇవన్నీ నీ సంకల్పం చొప్పున జరుగుచున్నాయి. పిలిచిన నీవు నీ కుమారుడు స్థానం నాకు ఇచ్చావు. తిరిగి నేను మరలా సేవకుడుగా ఉండకుండా, సేవకుని ఆత్మ ఉండకుండా, పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ కలిగి ఉన్నవాడిని నేను కుమారుడుగా స్వీకరించబడి ఉన్నాను. నీతిమంతుడైన కుమారుడుగా నన్ను చూస్తున్నావు కనుక తండ్రి, అబ్బా, నేను నేడు నుంచి నా తండ్రికి అడుగుచుండగా సమస్తము నాకు సమకూర్చమని, నా యొక్క కుటుంబంని పరిపాలించువాడవు, నా కుటుంబం యావత్తుకి నాయకుడైన వాడవు నాయనా. మరి నా గృహమునకు, నా కుటుంబమునికి పెద్ద దిక్కైన నిన్ను అడుగుచుండగా, కుమారుడుగా అడుగుచున్నందుకు తండ్రిగా ప్రేమతో నీవు నాకు అనుగ్రహిస్తావని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధుడా, నీవు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా. మరి ఇంకనూ అనేకమైన విషయంలో మేము నేర్చుకునేలాగన, ఇట్టి విషయంలో మేము నేర్చుకుని గ్రహించి నాయనా నిన్ను స్తుతించులాగా, నిన్ను కీర్తించులాగా మా జీవితంలో మా మనోనేతను వెలిగించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాయనా, వీక్షించిన నీ యొక్క భక్తులు నాయనా, వినుచున్న వారు, వచ్చిన వారిని దీవించి ఆస్వాదించి ఆత్మీయ ఆశీర్వాదమైన శాశ్వతమైన ఆశీర్వాదంలో వారు పొందులాగున, కృపకు పాత్రలవులాగున నాయనా మా మనోనేతను వెలిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.